ఇప్పుడు మనం పుచ్చతోట మేము ఒక 5 ఎకరాల పుచ్చతోట వేయడం జరిగింది. ఇప్పటికీ దీనికి 65 రోజులు డేస్ 65 రోజులు గడిచిపోయింది. కానీ స్టిల్ ఈ తోటలో పిందెలు అంటే ఇంకా మనకి పంట చేతికి రాకపోవడం జరిగింది. ఈ పాటికల్లా ఒక్కొక్క కాయ వచ్చేసి 2 కేజీలు పై చిలుకే ఉండాల్సింది. మనం వేసింది ఐస్ బాక్స్ వెరైటీ. 75 రోజులకి మనకి కటింగ్ రావడం జరుగుతుంది. కానీ స్టిల్ ఇది 65 రోజులు దాటింది. మనకేమవుతుందంటే వచ్చిన ప్రతి ఒక్క పిందె డ్రాప్ అవ్వడం జరుగుతుంది, ఫ్లవర్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది, పిందె డ్రాప్ అవ్వడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే పరసంపర్కణం, అంటే పాలినేషన్ అనేది మనకి సెల్ఫ్గా జరగట్లేదు అనమాట. ఇంతకుముందు ఏమనేదంటే మనకి తేనెటీగలు న్యాచురల్గా వచ్చేసి మనకి పాలినేషన్ చేసాయి అనమాట. వాటంతా ప్రకృతి పరంగా మనకి డైరెక్ట్గా మనకి పాలినేషన్ అయ్యేదనమాట. ఇప్పుడు వాతావరణం మనం హెవీగా కెమికల్స్ కొట్టడం వలన ఈ ఈగలు అనేది మన దగ్గరికి రావట్లేదు అనమాట. మన తోటలోకి కానీ హెవీ కెమికల్స్ వల్ల అవి కూడా ఈ చుట్టుపక్కల అసలు ఎక్కడ చూసినా మనకి ఒక ఈగ అనేది కూడా కనపడట్లేదు. దీనికి కారణం పాలినేషన్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఆంధ్ర దగ్గర భీమడోల్ దగ్గర ఏలూరు దగ్గర ఉన్న భీమడోల్లో మనం హనీ బీస్ తీసుకురావడం జరిగింది. మొన్న ఇక్కడ నుంచి దగ్గర మనకి 250 కిలోమీటర్స్ నుంచి మనది కోయగూడెం విలేజ్ అనమాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సో 250 కిలోమీటర్స్ నుంచి మనం ఈ బాక్స్ నిండా మనకి తేనెటీగలు ఉంటాయి అన్నమాట. ఈ ఈగలు మనం తీసుకురావడం జరిగింది. వీటి వల్ల కొద్దిగా చిన్న హోప్ ఏంటంటే ఇదివరకు లాగా మనకి వ్యవసాయంలో పంటలు అనేవి పండట్లేదు అనమాట. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ యొక్క బాక్స్ వచ్చేసి 5,000కి తీసుకురావడం జరిగింది. దీనికి మనకు మొత్తం 8 రోస్ వచ్చినాయి అనమాట. అంటే ఒక్కొక్క 8 కాలనీస్ వచ్చినాయి మొత్తం. దీంట్లో ఈ పెట్టెలో ఒక 8 పెట్టెలు ఉంటాయి, అంటే స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. స్లైడ్స్లో మనకి ఈగలు రావడం జరుగుతుంది. దీనికి ఈ సైడ్కి ఇదేంత అనుకుంటున్నారు, ఇది కేరప్ అనమాట. ఇవి మనం తీసుకొచ్చేటప్పుడు కొన్ని బైక్ మీద కట్టేసి తీసుకురావడం జరిగింది. సో ఇది తీసుకురావడం వల్ల కొద్దిగా ఒత్తిడికి గురై కొన్ని దగ్గర ఒక 50 తేనెటీగల దాకా చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు వాటికి ఫుడ్ కొద్దిగా ఈ వాతావరణం అంతా కల్చరల్ పెట్టేదాకా మనం ఫుడ్ దానికి న్యాచురల్గా అంటే సెల్ఫ్గా చేసుకోలేకపోతున్నాయి. కొద్దిగా అటు ఇటు కొన్ని రోజులు అలా ఈ క్లైమేట్కి అలవాటానికి టైం పడుతుంది. సో నేను ఏం చేశానంటే మాకు ఇచ్చిన బీ కీపర్ ఏం చెప్పాడంటే 1 కిలో చక్కెరకి 1 లీటర్ నీళ్ళు పోసి దాన్ని కలిపి అవి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక పక్కకి ఒకటి ఇవ్వటం జరిగిందనమాట. దీంట్లో మనం ఈ సిరప్ పోద్దాం. ఈ సిరప్ పోస్తే కొద్దిగా అందులో నుంచి వచ్చి తాగేస్తాయి అన్నమాట. ఇదివరకు లాగా మనం చేసే వ్యవసాయంలో పనికిరావు. ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారిపోవాలి. అసలు పుచ్చ సాగు అనేది అవగాహన లేకుండా అసలు ఎవరు చేయకూడదండి. అందులోనూ డ్రిప్ అండ్ మల్చింగ్ షీట్ లేకుండా అసలు పుచ్చ తోట సాగు చేయకూడదు. మీ ఇన్ని సంవత్సరాల నుంచి చేశాం కానీ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. అంటే చెప్తున్నా నేను, రైతులు కూడా నష్టపోకండి అడ్డగోలుగా ఖర్చులు పెట్టి. సో ఏదైనా అవగాహనతోనే వ్యవసాయం అనేది చేయండి. గొడ్డొచ్చి చేల్లో పడ్డట్టు వ్యవసాయం అనేది మనకి ఇప్పుడు పనికి రాదు. సో ఏదైనా అవగాహనతోనే చేయండి. ఇప్పుడు మారుతున్న కాలానికి ప్రకారం కూడా మనం కూడా మారాలి. సో ఇదండి ఇప్పుడు